ఇంటి యజమాని లేని సమయంలో తాళాలు పగలగొట్టి ఈ విధంగా సామాన్లన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పిక్చర్. దీంట్లో ఇక్కడ క్లియర్‌గా కనపడుతుంది. తలుపులు పగలగొట్టి ఉన్నాయి. అలానే తలుపులు కూడా పూర్తిగా తీసేశారు ఇక్కడ. పగలగొట్టడం తలుపులు ఇంతకుముందు ఉండేవి. వాటిని తీసేసినట్టుగా కనపడుతుంది. ఇక్కడ కిటికీలు కూడా తలుపులు తీసేశారు. దాని గ్రిల్స్ అన్నీ కూడా తీసేశారు. సో, ఇక్కడ యాక్చువల్‌గా బయట నోటీస్ బోర్డ్ కూడా ఉన్నది ఇక్కడ. ఈ నోటీస్ బోర్డ్‌లో ఏముంది అనేది క్లియర్‌గా కనపడుతూనే ఉంది. మరి ఈ తాళము ఎందుకు పగలగొట్టారు? ఈ తలుపులు ఎవరు తీశారు? ఎవరిని అడిగి తీశారు? అనేది ముఖ్యంగా తెలవాల్సి ఉంది ఇక్కడ. ఇక్కడ నోటీస్ బోర్డ్ మీద మాత్రం కనపడుతుంది. తేదీ 24/4/2026 ఖమ్మం కోర్టు వారి ఉత్తర్వులు సిఆర్ఎల్ ఎంపీ నెంబర్ 144/2025 ప్రకారము ఈ ఆస్తి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైరా రోడ్డు బ్రాంచి ఖమ్మం వారి స్వాధీనంలో ఉన్నది. ఈ ఆస్తికి సంబంధించిన ఎటువంటి లావాదేవీలు చెల్లవు. ఈ ఆస్తిలో ఎవరైనా అక్రమంగా ప్రవేశించినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునబడును. ఇట్లు అధికృత అధికారి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ నోటీస్ బోర్డు మీద అయితే రాసి ఉంది. యాక్చువల్గా నేను ఇది బాధితుడు నాకు చెప్పడంతో ఇక్కడికి వెళ్ళి చూడాల్సి వచ్చింది. చూసి ఈ ఫొటోస్ అన్నీ కూడా తీసుకోవాల్సి వచ్చింది. సో, అసలు ఏం జరిగింది, దీన్ని ఎవరు ఈ తలుపులు తాళాలు తీసేసి దాని గోడలకు ఉన్నటువంటి గ్రిల్స్ అన్నీ తీసి సామాన్లు అన్నీ ఎవరు పక్కన పెట్టారు అనేది ముఖ్యంగా ఇక్కడ విజువల్స్లో కనపడుతున్నాయి. ఈ పిక్చర్స్ అన్నీ కూడా అసలు ఈ విధంగా ఎందుకు పెట్టారు, దాని కారకులు ఎవరు అనేది మీరు చూస్తున్నటువంటి పిక్లో కనపడుతున్నటువంటి పార్ట్ అండి. ఇక్కడ అసలు ఆ తాళము యజమాని లేని సమయంలో ఈ తాళము ఎందుకు పగలగొట్టి ఈ రకంగా పెట్టారు అనేది కూడా ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి విషయము. యాక్చువల్గా ఈ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని నాకు చెప్పడంతో నేను ఈ విజువల్స్ ఈ వీడియో మీకు అందించడం జరిగింది. సో, ముందు ఏం జరిగింది ఏమిటి అనేది పూర్తి వివరాలతో మరిన్ని అప్డేట్స్తో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో, అప్పటి వరకు వేచి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామాజాకా టీవీ.